ఆ, ఈ సమయంలో ఫోన్లో అలాగే మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి, యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క లేఖనాల్లోకి మనం వెళ్దాం. గత 2 వారాల క్రితం ఒక లేఖనం చెప్పాను. ఏం చెప్పానంటే, ఎవరు గొప్పవాళ్ళు అనే మాట పోయిన ఆధారం కాకుండా అంత ముందుకు ఆదివారంలో ఎవరు గొప్పోళ్ళు, ఎవరు గొప్పవారు అవుతారు, ఏ విషయంలో ఎవరిని దేవుడు గొప్పోడు చేస్తారంటే, ఒక ఇస్సాకు గురించి ఒక 7 గొప్పతనాలు ఆ వారంలో ఒక 2 3 ఏం చెప్పాను, అట్లా అవి టచ్ చేసి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాను. ఇస్సాకు ఎందుకు గొప్పవాడయ్యాడు అంటే, తండ్రిని గౌరవించుటలో ఇస్సాకు ఏమయ్యాడు, గొప్పవాడు అయినాడని చెప్పాను గత 2 వారాల క్రితం. ఇస్సాకు ఏ విషయంలో గొప్పవాడంటే, ఆదికాండం మనం చూస్తాం. ఒకసారి చూడండి, మళ్ళొక్కసారి రిపీట్ చేస్తాం. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. నా తండ్రి అని పిలిచెను. చాలు, ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు, నా తండ్రి అనే మాట ఎంతో మనం ఇక్కడ చదువుతున్నాం. తండ్రిని తండ్రి అని పిలుచుటలో బైబిల్ ఏం చెప్తుందంటే, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించు అనే వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రులను ఎవరైతే సన్మానిస్తారో, గౌరవిస్తారో, తండ్రికి విలువిచ్చి మాట్లాడతారో, కొన్ని ఇళ్ళలో చూసినప్పుడు తండ్రిని వాళ్ళ నాన్నని పిలిచే ఇల్లు, కొన్ని ఇళ్ళు నేను చూశాను. తండ్రి అని పిలిచే ఆ పిల్లలను కూడా నేను చూశాను. కాబట్టి తండ్రిని గౌరవించే వాళ్ళు ఈ రోజుల్లో తండ్రికి విలువ ఇచ్చేవారు. కొన్ని ఇళ్ళైతే తండ్రిని లెక్క చేయకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. తండ్రి కాస్త మాట ఇంట తండ్రి మాట అసలుకి విలువని కొడుకులు ఎంతోమంది భూమి మీద ఉన్నారు. కాబట్టి ఇతను నా తండ్రి అనే మాట పిలుస్తున్నాడు. నా తండ్రి అంటే చక్కగా తండ్రిని గౌరవిస్తున్నాడు, తండ్రి చెప్పిన మాటకు వింటా ఉన్నాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. రెండవది మనం చూస్తే, ఇతను ఎందులో ఇంకా గొప్పవాడు అయ్యాడంటే, మనం లేఖనాల్లోకి మనం వెళ్తే, ఇస్సాకు గొప్పవాడు అగుటకు కారణం ఏంటంటే, పనితనంలో గొప్పవాడుగా ఉంటాడు. ఏం పని చేశాడు అతనంటే, వ్యవసాయదారుడు. ఇస్సాకు 26వ అధ్యాయంలో మనం చూస్తే, ఒకసారి చూడండి. ఇస్సాకు 26వ అధ్యాయం ఒక లేఖనాలు మీకు చూపిస్తే చూడండి. 26-12 వచనాలు మనం చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడు విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. అతను పనితనంలో గొప్పవాడని ఇక్కడ మనం చూస్తాం. ఎవరిని దేవుడు గొప్పవారిగా చేస్తాడు అంటే, ఇక్కడ మనం చూస్తాం, యెహోవా తోడై ఉన్నాడు ఇస్సాకుకి. ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చిన సమయంలో ఆ దేశమంతా కరువుతో ఉంది. కానీ దేవుడు అతనితో ఉండడం ద్వారా ఇస్సాకు గొప్పవాడు అవుతాడు. గొప్పవాడుగా 100 ఫలము అతని జీవితంలో ఉన్నట్టుగా లేఖనాలు సెలవిస్తుంది. ఈరోజు మీరు గొప్పవారు కావాలంటే, ఒక వ్యక్తిని దేవుడు గొప్పగా చేయాలనుకున్నాడు. ఇస్సాకును దేవుడు గొప్పగా చేయాలనుకున్నాడు. అంతను అక్కడ ఆ దేశంలో కానీ, ఆ ప్రాంతంలో కానీ, ఆ ప్రజల మధ్యలో కానీ ఆ దేవుని మాటకి విన్నవాడు కాబట్టి ఇస్సాకు గొప్పవాడు అవుతాడు. అతని పొలంలో, అతను చేసిన పొలమంతా కూడా ఆశీర్వదించెను అనే మాట. బైబిల్ ఇశ్రాయేల్ దేశం గురించి ఏం చెప్తారంటే, ఇశ్రాయేల్ దేశంలో ఈరోజు కూడా పంటలు బాగా పండుతాయంటే, మన ప్రపంచంలో కన్నా ఇశ్రాయేల్ దేశంలో పంటలు బాగా పండుతాయి. ఎందుకంటే అక్కడ మనలాగా మనకు వాటర్ ఎక్కువ. కానీ ఇశ్రాయేల్ దేశంలో వాటర్ చాలా తక్కువ అంట, చాలా బాగా తక్కువ వాడతారు, చాలా పైపులతో వాడతారంట వాళ్ళు. కాబట్టి ఈరోజు కూడా ఇశ్రాయేల్ దేశంలో తక్కువ వాటర్తో ఎక్కువ పంటలు తీస్తారంట వాళ్ళు. అలాగే మనం చూస్తే ఇస్సాకు ఆ దేశంలో మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా దేవుడు ఈ వ్యక్తిని ఆశీర్వదించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. సంఘంలో కూడా దేవుడు మనకు వచ్చిన కుటుంబాల్లో కూడా, ఉద్యోగాల్లో కానీ, బిజినెస్లలో కానీ, వారు చేసే ప్రతి పనుల్లో కానీ దేవుడు కొన్ని కుటుంబాలని సంఘంలో కూడా గొప్పవారిగా చేసినాడని నేను ఖచ్చితంగా నమ్ముతాను. జరిగిన కార్యాలు కూడా సంఘంలో ఉన్నాయి. కాబట్టి మీ ఉద్యోగాలు దేవుడు ఆ విధంగా గొప్పవారిగా చేయాలి. దేవుడు ఎవరిని గొప్పవారిగా చేస్తాడంటే, యెహోషువ గురించి మనం చూసాం. యెహోషువ దేవుడే అతని గొప్ప చేయడం మొదలుపెట్టాడు. ఈ రోజుల్లో మనుషులు తనకు తాను గొప్ప చేసుకోవడం మొదలు పెడతారు ఎక్కువ మంది. కానీ ఇస్సాకు ఎలాంటి వాడంటే, యెహోషువ ఎలాంటి వాడంటే,
దేవుడే అతన్ని గొప్ప చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు మనం గొప్పవాళ్ళు కావాలంటే మనంతలో మనం గొప్ప చేసుకున్న కాము కానీ ఇస్సాకు విషయంలో అతని పొలంలో అతను గొప్పవాడుగా చేశాడు. అతని కుటుంబం కానీ అతని పని కానీ అతను అన్ని విషయాల్లో దేవుడు గొప్పవాడిగా చేశాడు. బైబిల్లో ఇంకొక వ్యక్తిని కూడా చూస్తే మనము యెహోషువను కూడా దేవుడు గొప్పవారిగా చేశాడు. అయితే ఈ దేవుడు ఇంకొక వాక్యం మత్తయి సువార్తలో కూడా ఒక మాట మీకు చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఒక మాట మాట్లాడతారు. చూద్దాం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోకంలో ప్రవేశింపదని మీతో నిశ్చయముగా చెప్పుతాను. ఇక్కడ చూస్తే దేవుడు ఎవరు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు, దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేయాలంటే ఎందుకు దేవుడు పిల్లలు తీసుకొని అక్కడ శిష్యులు 12 మంది శిష్యులు ఉన్నారు. ఇంకొక దగ్గర చూస్తే ఇంకొక లేఖనాలు ఏముంటుందంటే శిష్యులు మాలో ఎవడు 12 మందిలో మాలో ఎవడు గొప్పోడు ఎవడు గొప్పోడు ఎవడు గొప్పోడని శిష్యులు అనుకుంటే సమయంలో ప్రభు చెప్తాడు ఎవడైతే తను తగ్గించుకుంటాడో వాడు గొప్పవాడు అంటాడు. ఇక్కడ మాత్రం చూస్తే చిన్నపిల్లలు ఆ మధ్యలోకి తీసుకొని ప్రభు అంటాడు. చిన్నపిల్లలు ఎందుకు మాదిరిగా తీసుకున్నంటే చిన్నపిల్లలకు ఉన్న మనస్తత్వం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న మనసు ఏంటంటే ఎవరు కూడా నేను గొప్ప అని అనుకునే మనస్తత్వం ఉండదంట పిల్లల్లో. నాకంటే ఈ పిల్లోడి కంటే నేను గొప్పని, ఆ పిల్లోడి కంటే నేను గొప్పని, ఆ వారికంటే నేను గొప్పనని పిల్లల్లో ఉండదంట. కానీ పెద్దవాళ్ళలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరికీ నేను లీడర్ని, నేను గొప్పని మనుషులలో ఉంటుంది. కానీ దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేసింది ఎవరంటే లేఖనాల్లో ఒకరు ఇస్సాకును దేవుడు గొప్పవాడిగా చేశాడు, తన పొలంలో గొప్పవాడిగా చేశాడు. అలాగే యెహోషువ ఇశ్రాయేలు జనాంగంలో అతను ఒక బానిస అయినప్పటికీ యెహోషువను కూడా దేవుడు గొప్పవాడిగా చేశాడు. కొత్త నిబంధనలో మనం గొప్పవారు కావాలంటే చిన్న బిడ్డలాగా మారాలి అంటాడు దేవుడు. చిన్న బిడ్డల మనస్తత్వం వాళ్ళు గొప్ప చేసుకునే మనస్తత్వం ఉండదు కాబట్టి వాళ్ళు గొప్పవారుగా ఉంటారని బైబిల్ చెప్తుంది. ఇది రెండో మాట. ఇప్పుడు మూడో మాట తండ్రి మాటకు లోబడినవాడు మనం చూస్తాం. చూడండి ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనంలో మనం చూద్దాం. ఒకసారి రెండు దేవుని యొక్క లేఖనాలకి. తండ్రి మాటకు లోబడినవాడు, తండ్రి మాట విన్నవాడు, తండ్రి ఏదైతే చెప్పాడో 22వ అధ్యాయము 9వ వాక్యం చూద్దాం. కూడి వచ్చినప్పుడు అబ్రహాము బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం నున్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకునగా. చాలు. ఇక్కడ 8వ వచనంలో కూడా చూస్తే అబ్రహాం కుమారుడు ఏమని అడుగుతున్నట్టే, నాన్న మన దగ్గర కట్టెలు ఉన్నాయి, అలాగే ఏమున్నాయి, నిప్పు ఉంది, గొర్రె పిల్ల ఏది నాన్న అని అడుగుతాడు. గొర్రె పిల్ల ఏంటంటే యెహోవా చూసుకుంటాడని చెప్పినప్పుడు ఒక తండ్రి బలిపీఠం మీద పూర్తిగా అతన్ని కట్టేసినప్పుడు మరొక మాట చెప్పకుండా తండ్రికి పూర్తిగా ఏమయ్యాడంటే లోబడిపోయాడు. పూర్తిగా లోబడ్డాడు. ఈరోజు పిల్లలు ఎంతగా మనం లోబడుతున్నారు తల్లిదండ్రులకి. కాబట్టి ఇస్సాకు చాలా చిన్న వయసు ఏం కాదు, యవన ప్రాయం ఉండొచ్చు నా అంచనా ప్రకారం, అది బాలుడని ఉంది బైబిల్లో. కానీ బైబిల్ చరిత్రకాలం చెప్తుంటే చిన్న వయసు ఏం కాదు, ఒక 18 కానీ 20 లోపు సంవత్సరాలు, 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. కాబట్టి ఇస్సాకు తండ్రి మాటకు విధేయత చూపినవాడు. బైబిల్ కూడా అలాగే చెప్తుంది. చూడండి, యేసు ప్రభువు వారు కూడా పరలోకపు తండ్రి మాటకు విధేయత చూపినవాడు. ఎంతగా విధేయత చూపాడంటే పరలోక సింహాసనాన్ని వదులుకున్నాడు. చూడండి, యేసు ప్రభువు వారు కూడా ఈ మాట మన కొత్త నిబంధనలో మనం చూస్తాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. చూడండి ఒకసారి. 8-9 అది అనుకున్నావా? చదవమ్మా. 2:9
అందుచేతను పరలోకమందురు ఆ, వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను ఆ, యేసు నామమున వంగునట్లుగా ఆ, ప్రతివాని నాలుకయు ఉమ్, తండ్రి అయిన దేవుని మహిమార్థమైన ఉమ్. యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు. దేవుడు ఆయనను 8వ వచనం మనం చూస్తే, మరియు ఆయన ఆకారం మనుషుడుగా కనబడి మరణం పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అనే మాట ఇక్కడ మనం చూస్తాం. ఎవరికి తగ్గించుకున్నాడు తన్ను తాను అంటే, మరణం పొందినంతగా యేసు ప్రభువారు పరలోకపు తండ్రికి తన్ను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. చూడండి, యేసు ప్రభువారు దేవుడై ఉండి మానవుడిగా ఆ సింహాసనాన్ని వదులుకున్నాడు, మహిమను వదులుకున్నాడు, తండ్రితో సమానత్వాన్ని వదులుకున్నాడు, అన్నీ వదులుకొని భూమి మీదకి వచ్చినప్పుడు కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఎంతగా తగ్గించుకున్నాడంటే, బైబిల్ చెప్తుంది, ఈ భూమి మీద యేసు ప్రభు తగ్గించుకున్నంతగా ఏ మానవుడు తగ్గించుకోలేదంట. 4 సువార్తల్లో కూడా మనం చదివితే యేసు ప్రభువారు తండ్రి చిత్తమునే చేశాడంట, తండ్రి ఉద్దేశాలే చేశాడంట, తండ్రి పంపించిన ఆలోచన ప్రకారం చేశాడంట. తన ఇష్టం కానీ తన ఆలోచన కానీ తండ్రి ఏదైతే చెబుతాడో అదే ఆ ప్రకారమే తన పరిచర్యలో సాగుతూ ఉండేది, సేవ సాగుతూ ఉండేది. సేవ కూడా తండ్రి చెప్పినట్లుగా అందుకే అంటాడు కానా వివాహంలో చూస్తే, నా సమయం ఇంకా రాలేదు అంటాడు. అంటే తండ్రి యొక్క సమయాని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి తండ్రి చెప్పినట్లుగా నడుచుకున్న వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో ఇస్సాకు ఎలాగ తండ్రికి లోబడ్డాడో, ఆ బలిపీఠం మీద ఎలాగ తను తాను సమర్పించుకున్నాడో, కొత్త నిబంధనలో కూడా చూస్తే యేసు ప్రభువారు కూడా తండ్రికి అంతగా సమర్పించుకున్నాడు, అంతగా లోబడిపోయాడు, అంతగా విధేయత చూపాడు. పరలోక సింహాసనం వదిలేయడమే కాకుండా ఇక్కడ అంటున్నాడు, ఆయన పరలోకమందును కానీ భూమి మీద ఉన్న వారందరికంటే గొప్పవాడైనప్పటికీ కూడా తను తాను తగ్గించుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తాయి. అలాగే బైబిల్లో మనం చూస్తే తను తాను తగ్గించుకున్నవారు, ఈరోజు మనిషి తను తాను తగ్గించుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు, కానీ హెచ్చించుకోవడానికే ఇష్టపడతారు. మీకు సాక్ష్యం చెప్పాను కదా, ఒక సంఘంలో ఎవరైనా ఒక ఆంధ్ర కాదు తమిళనాడులో అనుకుంటాను, బ్యాంక్ మేనేజర్ అయితే వాళ్ళ భార్య ద్వారా యేసుక్రీస్తు నమ్ముకొని ప్రభు మందిరానికి వస్తూ ఉండేవాడంట. మందిరానికి వస్తున్నప్పుడు మందిరంలో ఏదో ఒక పరిచర్య చేయాలి, దేవుని యొక్క మందిరంలో ఏదో ఒక పరిచర్య చేయాలని అనుకుంటున్న సమయంలో వాళ్ళు వచ్చి అడిగాడంట, అయ్యా నీ మందిరంలో ఒక పరిచర్య చేయాలనుకుంటే నాకు పరిచర్య ఇవ్వండి అని అక్కడ ఉన్న పెద్దలను అడిగితే, అయ్యా మందిరంలో ఆయన బయటేమో మంచి బ్యాంక్ మేనేజర్ కానీ మందిరంలోకి వచ్చాక అయ్యా కాఫీ తాగే కప్పులు తప్ప ఇంకే పని లేదయ్యా, టీ కప్పులు అందించే పని తప్ప మరొక పని లేదయ్యా అన్నారంట. సరే ఆ పని నేను చేస్తానని కాఫీ టీ అవి అందించే పనుల్లో ఆ బ్యాంక్ మేనేజర్ అంతగా మందిరంలో చాలా తగ్గించుకొని దేవుని పని చేస్తూ ఉండేవాడంట. ఎంతగా మందిరంలో తగ్గించుకొని ఒక 5 సంవత్సరాలు దేవుని మందిరంలో పనిచేస్తూ పరిచర్య చేస్తుండగా దేవుడు ఒక దినాన్న ఆయన గొప్పవాడిగా చేశాడు. ఎంత గొప్పవాడిగా చేశాడంటే కొన్ని వేల మందిలో యేసు ప్రభువారు గొప్ప సేవకుడుగా ఆ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఇస్సాకులో మనం చూస్తే తండ్రికి తను పూర్తిగా లోబడిన వ్యక్తిగా ఉంటాడు. అలాగే యేసు ప్రభువారు కూడా కొత్త నిబంధనలో మనం చూస్తే తండ్రికి విధేయత చూపిన వాడుగా, తల్లిదండ్రులు లోబడిన వ్యక్తిగా ఉంటాడు. అలాగే పరలోక సింహాసనాన్ని వదులుకొని భూమి మీదకి శిలువ మరణం పొందినంతగా ఆయనలాగా తగ్గించుకున్నవాడు ఎవరు లేరు. ఆయనలాగా తగ్గించుకొని లోబడిన వారు ఈ భూమి మీద మనుషుల్లో కూడా ఎవరు కనబడరు. ఆయనకి సృష్టి లోబడింది. సముద్రమా అది నిమ్మలమగును కాకంటే నిమ్మలమైంది, దయ్యమా అది వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది ఆయన మాటకి. అంత గొప్ప కార్యాలు, చనిపోయిన వారిని కూడా మాట ద్వారా పిలవంగానే చనిపోయిన వారు కూడా బయటికి వచ్చేసారు. అంత శక్తి కలిగిన వాక్కు యేసయ్య మాటలో ఉండేది, అంత ప్రభావంతో కూడుకునేది, అంత శక్తితో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ప్రజల్లో గొప్ప కార్యాలు జరుగుతూ ఉండవచ్చింది. అంత గొప్ప వాడు కూడా యేసు ప్రభువారు తాను తగ్గించుకొని ఈ భూమి మీద తనలాగా ఎవ్వరు ఈ భూమి మీద మనిషి కూడా ఒక సేవకుడు అన్నాడంట, యేసు ప్రభులాగా ఈ భూమి మీద ఎవ్వరు కూడా తగ్గించుకోలేదు. ఆయన అంతగా తగ్గించుకున్నాడు. అంతగా యేసు ప్రభువారు పరలోకపు తండ్రికి లోబడాడని నా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది ఎన్నో మాట చెప్పండి, ఇది ఎన్నో మాట? 3వ మాట. 4వ మాటలో చూస్తే ఇస్సాకు ఎందులో గొప్పవాడంటే వాక్యము ధ్యానించుటలో గొప్పవాడు. ఎందులో ధ్యానించుటలో?
వాక్యాన్ని ధ్యానం చేయట్లో చూద్దాం. ఆ మాట చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం. ఒకసారి రండి, ఒకసారి దేవుని యొక్క లేఖనాలకి. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వాక్యం. సాయంకాలంన ఇస్సాకు పొలంలో ధాన్యంప బయలు వెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబకా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి ఇక్కడ సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళెను అని మాట మనం చూస్తాం. దేవుని పొలం అనగా సంఘానికి సాదృశ్యం. ఇస్సాకు అనగా వరుడుకు సాదృశ్యంగా ఉంటాడు. కాబట్టి రిబకా సంఘానికి సాదృశ్యం, ఇస్సాకు ఏమో యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటాడు. ఈ లేఖనాల్లో మనం చూస్తే దేవుని యొక్క పొలంలో ధ్యానం చేయడానికి వెళ్ళాడు. ఏం ధ్యానం చేయడానికి వెళ్ళాడు? పొలం అనగా సంఘానికి పొలం. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే దివారాత్రులు ధ్యానం చేస్తారో వారు బహుగా వర్ధిల్లుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వర్ధిల్లిన వారిలో ఒక 2 వ్యక్తులు మీకు చూపిస్తాను. ఒక వ్యక్తి యెహోషువ బాగా గొప్పవాడు అవడానికి గల కారణం ఏంటంటే యెహోషువతో దేవుడు చెప్తాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభు చెప్తాడు, నువ్వు వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేయాలి అనే మాట ఉంటుంది. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్రము నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకును నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధుల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు అంటాడు. ఇక్కడ చూడండి, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించక తప్పిపోకూడదు. నువ్వు బోధించేవాడు నువ్వైనా ఆ వాక్యాన్ని వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఏమన్నాడంటే, వాక్యాన్ని అందరికి సంఘానికి బోధిస్తూ వాక్యాన్ని మంచిగా బోధించంట. వాక్యంలో ఏదైతే ఉందో అది చక్కగా చెప్పాడంట. ఇంటికి వచ్చి వాళ్ళ బిడ్డతోటి ఆ వాక్యము ఏమన్నాడంటే, వాక్యం సంఘానికి కానీ మనకు కాదన్నాడంట. ఆ విశ్వాసం వాళ్ళ పాస్టర్ బిడ్డ ఏం చేసిందంటే, వీళ్ళ నాన్న సంఘం వదిలేసి వేరే సంఘానికి పోయింది. ఎందుకు? మా నాన్న వాక్యం చెప్తాడు కానీ వాక్య ప్రకారము నడుచుకోడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, వాక్యం చెప్పేది ఏదైతే చెప్తుంటే దాని ప్రకారం నడుచుకోవాలి. ఇంకేమంటాడు? బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ఏం చేయాలా? ధ్యానం చేయాలి, ఆలోచించాలి. ఎక్కువగా వాక్యాన్ని గురించి ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తారో వారి కుటుంబాలు కానీ వారు చేస్తున్న పనులు కానీ వాక్యం ఎవరి హృదయంలో బాగా పనిచేస్తుంటుందో వారు ఏమవుతారంటే వర్ధిల్లుతారు. కుటుంబ పరంగా యెహోషువ అంత గొప్పవాడు అవ్వడానికి, యెహోషువ అంత గొప్ప సేవకుడుగా అవ్వడానికి కారణం ఏంటిదంటే వాక్య ప్రకారం నడుచుకున్న వ్యక్తి, అలాగే వాక్య ప్రకారం జీవించిన వ్యక్తి, వాక్య ప్రకారం బోధించిన వ్యక్తి, వాక్య ప్రకారము దివారాత్రులు ఆ వాక్యాన్ని బాగా ధ్యానం చేస్తున్న వ్యక్తి. యెహెజ్కేలు అంటాడు, ఈ వాక్యాన్ని నువ్వు భోజనం చేయాలి అంటాడు. చూడండి, ఆ మాట కూడా చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనము చదివడమే కాకుండా దాన్ని బాగా ఆహారం, మనం శరీర సంబంధంగా ఆహారం ఎలాగ తింటామో, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి రండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్తారంటే ఇక్కడ చూద్దాం. నరపుత్రుడా, నేను వచ్చుచున్న ఈ గ్రంథమును, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానిలో నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలెను మధురముగా ఉండేను అనే మాట ఇక్కడ చూస్తున్నాం. వాక్యాన్ని మనం భుజించాలి అంట. వాక్యాన్ని ఎవరైతే భుజిస్తారో, వాక్యం ఎవరి హృదయంలో పనిచేస్తుంటుందో, వాక్యము ఆహారంగా మన శరీరానికి 3 సార్లు రోజుకి ఎన్నిసార్లు చెప్పండి? ఒకరోజు అంట ఒక వ్యక్తి ఈ ఉదయకాలం ఏం చేస్తుంటారు? ఉదయకాలం వాకింగ్ చేస్తుంటారు కదా. ఆ వాకింగ్ ఏం చేస్తుంటే 3 గంటలు వాకింగ్ చేస్తుంటే, ఎన్ని గంటలు? 3 గంటలు వాకింగ్ చేస్తుంటే, అయ్యా మరి వాక్యము ప్రార్థన ఏం చేస్తుంటే, అది కాదులే పాస్టర్ గారు అన్నాడంట ఆ వ్యక్తి. అంటే ఇక్కడ చూస్తే మనము వాక్యాన్ని మనం ఏం చేయాలంట? భుజించాలంట, ఆహారం తిన్నట్టు తినాలంట. అలాగ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇస్సాకు ఎలాంటి వాడంటే వాక్యాన్ని ధ్యానం చేసినవాడు. దావీదు అంటాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించాలి అంటాడు. 1వ కీర్తన చూద్దాం, చూడండి.
కీర్తనకారుడు 1వ కీర్తన అక్కడ దావీదు అంత గొప్పవాడు అవడానికి, దావీదుతో దేవుడు ఉండడం గల కారణం ఏంటంటే 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఓరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలముందు ఫలించు చెట్టు వలె ఉంటాడు. అతడు చేసినదంతా కూడా సఫలమవుతాడు. ఇక్కడ చేసినదంతా కూడా సఫలమవుతాం కల కారణం ఏంటంటే ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, దివారాత్రులు ఎవరైతే వాక్యాన్ని ధ్యానం చేసిన వాడు ఏమంటున్నాడంటే, నా చెట్టుకి నీరు ఎలాగైతే వస్తుంటుందో, ఒక చెట్టు బాగా పచ్చగా ఉండడానికి గల కారణం ఏంటిది? ఏ చెట్టుకి అది నీరు ఎక్కువగా అందుతుంటుందో ఆ చెట్లు ఎలాగుంటాయి? మా పచ్చగా ఉంటాయి. అలాగే విశ్వాసి కూడా దేవుని వాక్యాన్ని ఎక్కువ ఎవరైతే ధ్యానం చేస్తుంటారో, దివారాత్రులు అంటే పగలనక రాత్రి అనక వాక్యాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం. మనమే ఆలోచిస్తాం, సమస్యలు, భవిష్యత్తు, కుటుంబం, పిల్లలు, మనం ఎక్కువగా ధ్యానం ఆలోచిస్తూ ఉంటాం. అందుకే మనకు బీపీలు పెరుగుతాయి, షుగర్లు కూడా వస్తూ ఉంటాయి. మొన్న ఒక ఆమె ఉంటుంది, అయ్యా షుగర్ నాకు 400 పెరిగింది అయ్యా. నేనన్నా, బాగా అన్నం తిన్నావు ఏంటి అన్న, ఈ మధ్యలో కొంచెం ఎక్కువ తిన్నానయ్యా అందుకే షుగర్ ఎక్కువ పెరిగింది అన్నది ఒక ఆమె. శరీరానికి ఆహారం తినడం ఎంత అవసరమో, ఆత్మ కూడా దేవుని యొక్క వాక్యము అంత అవసరం. కాబట్టి ఈ శరీరం షుగర్లో ఎక్కువ ఆహారం తింటే షుగర్ పెరిగిద్దేమో కానీ, దేవుని యొక్క వాక్యం ఎవరు ఎక్కువ తింటే ఏం కాదు. మంచి ఏమవుతుందంటే ఆరోగ్యం. ఇక్కడ అంటాడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ 4వ మాట ఏంటంటే, వాక్యము ధ్యానించుటలో ఎవరు గొప్పవాడు చెప్పండి? ఇస్సాకు గొప్పవాడు. ఇది 4వది. 5వది మనం చూస్తాము. 5వది, ఇస్సాకు ఎలాంటి వాడంటే విశ్వాసములో గొప్పవాడు. విశ్వాసంలో గొప్పవాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం మనం చదువుదాం. ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుదాం. చూడండి, ఒకసారి తీస్తే చదవండి. చదువు అమ్మాయి. ఎబ్రీలు రాసిన పత్రిక 11:20. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబు ఏశావును ఆశీర్వదించాడు. ఇక్కడ మంచి మాట. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోయే సంగతుల విషయమై యాకోబును ఏశావును జరగబోయే దేని బట్టి అంట? విశ్వాసమును బట్టి. ఎవరిని బట్టి అంట? ఆదికాండంలో మనం చూస్తే అక్కడ మనకి ఇస్సాకును ముందు యాకోబును దేవుడు ఆశీర్వదించినట్టుగా లేఖనాలు, జరగబోయే సంగతులన్నీ భవిష్యత్ అంతా కూడా ఎవరికి చెప్తాడంటే యాకోబుకు చెప్తాడు. యాకోబుని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో, తన సంతానం ఎలాగ వర్ధిల్లిద్దో, ఎంత అభివృద్ధిగా ఉంటుందో, ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో, మొత్తం భవిష్యత్ అంతా కూడా ఎవరికి చెప్తాడంటే ఇస్సాకు మాంసం భోజనం చేసినప్పుడు ఎవరు చెప్తాడు? యాకోబు చెప్తాడు. అలాగే ఇస్సాకు భోజనం చేశాక ఆశీర్వదిస్తాడు, కానీ వాక్యం చెప్తుంది తల్లి గర్భంలో వాళ్ళు ఉన్నప్పుడే ఏంటంటే, వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆమె రిబుకా ప్రార్థన చేయడానికి వెళ్తే ఎవరి గురించి చెప్తాడు ముందు దేవుడు? ఎవరి గురించి చెప్తాడు చెప్పండి? యాకోబు ఏశావు గురించి. చిన్నవాడి కంటే పెద్దవాడి కంటే చిన్నవాడు గొప్పవాడు అవుతాడని దేవుడు ముందుగానే చెప్తాడు. అలాగా ఆ తల్లికి ఎవరికి? రిబుకకు ప్రార్థన చేసేవారికి చెప్తాడు, అక్కడ రిబుకకు చెప్తాడు. అలాగే ఇస్సాకు ఎలాంటి వాడంటే విశ్వాసంలో గొప్పవాడు. ఎందులో గొప్పవాడు? బైబిల్లో మనం చూస్తే, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు ఒక ఆమెను. యేసు ప్రభువారు ఏమంటాడు? ఆమె ఒక అన్యురాలు. ఇస్సాకు అనుకోండి, విశ్వాసం కుటుంబంలో పుట్టాడు. తండ్రి ఎంత విశ్వాసం ఉందో, తండ్రి దగ్గర ఎంత భక్తి ఉందో, అదే విశ్వాసం ఎవరిలోకి వచ్చేసింది? ఇస్సాకులోకి వచ్చేసింది. కానీ బైబిల్లో మనం చూస్తే ఆ కానాను స్త్రీ ఉంటుంది ఒక ఆమె. ఆ కానానులు ఆ స్త్రీ ఏమంటారంటే, ఎంత ప్రభువును ఆమె ఇంట్లో ఉన్న సమస్య కొరకు వస్తుంది, ఆమె ఇంట్లో ఉన్న దుఃఖం, ఆమె ఇంట్లో ఉన్న కలవరాలు, ఆమె యేసు ప్రభువారు ఎంత ఆమెను పట్టించుకున్నట్టు కనబడినా, కానీ ఆమె విశ్వాసం ఏంటంటే మనం చూడండి. ప్రభు అంటాడు ఆమెని, ఒక మంచి మెచ్చుకుంటాడు ఆమెని. 15వ అధ్యాయం 28వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరుకున్నట్లే నీకు అవునుగాక అంటాడు. ఇక్కడ ఒక మంచి ఉపమానం చెప్తాడు. నశించిన ఇశ్రాయేల్ యుద్ధకే నేను వచ్చాను, ఇశ్రాయేల్ ఇంటి వారికి వచ్చాను, ఇశ్రాయేల్ను బాగు చేయడానికి వచ్చాను. నేను ఈ భూమి మీదకి వచ్చింది ఎవరి కొరకు వచ్చానంటే ఇశ్రాయేల్ కొరకే, అబ్రాహాం సంతానం కొరకు వచ్చాను, నీ కొరకు నేను రాలేదు అని డైరెక్ట్గా ఆమెతో ప్రభు ఏమంటాడు అంటాడు. అన్న అయ్యా
ఇక్కడ తన మంచి ఉపమానం కూడా చెప్పాడు యేసు ప్రభువారు. అప్పుడు మరలా ఆమె వచ్చి ముఖ్యం ఏమంటదంటే, అయ్యా ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను, అందుకైనా పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పినందుకు నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల మీద ఏంటంటే తింటాయి కదా, అలాగనయ్యా మీ కుక్క లాంటి మనస్తత్వం కలిగిన వారిని చాలా తగ్గించుకుంటుంది ఆమె. ఎవరు? ఈ కానాని స్త్రీ. ఇంట్లో చాలా దుఃఖం ఉంది, ఇంట్లో చాలా సమస్య ఉంది, ఇంట్లో ఆ దయ్యం చేత బహు బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ లేఖనాల్లో మనం చూస్తే ఏ రోజు వాక్యాన్ని విన్నవాళ్ళు కాదు, దేవుని కార్యాలు చూసిన వారు కాదు. ఎన్నోసార్లు ఇశ్రాయేలు జీవితంలో చూస్తే ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ప్రభు చేసిన వారిలో ఏముండదు చెప్పండి? విశ్వాసమే కనబడదు. ఈమెలో కార్యం జరగకపోయినా, మేలు పొందుకోకపోయినా ఏమంటదయ్యా, కుక్క పిల్లకు నిన్ను అంతకన్నా ఘోరమయ్యా, యజమానుడు బల్ల కింద కుక్క పిల్ల రొట్టెలు పడతాయి కదా, ఆ రొట్టె ముక్కి అయ్యా. రొట్టె అంటే స్వస్థత గుర్తు, స్వస్థత గుర్తు. అమలున్న చూడండి, ప్రభువు ఈ భూమి మీద ఎవరినైనా మెచ్చుకున్నాడంటే విశ్వాసంలో మెచ్చుకుంటాడు. ఎవరిని మెచ్చుకున్నాడు చెప్పండి? ఈవెన్ అంటాడు, ఏమంటాడు చెప్పండి? అమ్మా అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము. ఈరోజు డబ్బులో గొప్పవాళ్ళు ఉన్నారు, లోకంలో గొప్పవారు ఉన్నారు, ఉద్యోగంలో గొప్పవారు ఉన్నారు, లోకంలో పేరు ప్రఖ్యాతులు గొప్పవారు ఉన్నారు, కానీ భక్తిలో వాళ్ళు నమ్మిన దేవునిలో విశ్వాసంలో మనకుందా? ప్రభు అంటున్నాడు, అమ్మా నేను ఎంత ఆలస్యం లేట్ చేస్తున్నా. ప్రభు కొన్నిసార్లు మన జీవితాల్లో కార్యాలు ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆమెను పరీక్షించడానికి ఆ మాటలన్నీ చెప్తాడు. మన విశ్వాసాన్ని కూడా కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు, ఆలస్యం చేస్తాడు, నెల రోజులు చేస్తాడు, లేట్ చేస్తాడు. మనం అడిగిన వెంటనే ఇవ్వడు. ఒక ఆయన దేవునికి పరీక్ష పెట్టాడంట. ఏమైనా పరీక్ష పెట్టాడంటే ఏమని చెప్పాడు? దశంభాగం నాకు ఇవ్వు, అప్పుడు నేను నీకు ఇస్తాన్నాడు కదా, ఇది ఒకసారి చూస్తా ఒక వ్యక్తి అని దేవునికి ఇచ్చిండంట. ఎప్పుడైతే ఇచ్చాక ఎట్లయినా నమ్మకం ఏంటిదంటే దేవుడు ఇయ్యడని, దేవుడు ఇవ్వడని నమ్మకం పెట్టేసి 3,000 ఇచ్చిందంట. 3,000 ఇచ్చాగానే ఈ నెల చూస్తా, దేవుడు నాకు 30,000 ఇవ్వాలి కదా, 3,000 ఇస్తే నేను దేవునికి ఎన్ని ఇవ్వాలి? నాకు 30,000 నేను ఒక పాస్టర్ గారు మేము పోతే ఆయన చెప్తా ఉన్నాడు, నేను దేవునికి పరీక్ష పెట్టాను, దేవునికి పరీక్ష పెడితే ఆ పరీక్షలో నేను ఖచ్చితంగా దేవుడు ఇవ్వడు అనుకున్నాను. నేను కానీ నా భార్యకు కూడా చెప్పాను. ఏమని చెప్పానంటే దేవుడు ఖచ్చితంగా ఇవ్వడు, ఆయన చెప్పాడు కానీ ఇవ్వడని ఆయనలో ఆ అపనమ్మకం ఉండేదంట. 20 రోజులు అయిపోయిందంట, 25 రోజులు అయిపోయిందంట, నెల రోజులకి ఇంకా 2 రోజులే ఉందంట. 28 రోజు వచ్చాకల్లా ఆయన అకౌంట్లో 45,000 వచ్చి పడ్డాయంట. 45,000 వచ్చి పడ్డాయంట. అంటే తన విశ్వాసము తన అపనమ్మకం చూపించాడు, కానీ దేవుడు ఏం చేశాడు? కార్యం చేశాడు. ఇక్కడ చూస్తే ఈమె కార్యం చేయకపోయినా ఈమె ఏమంటుంది చెప్పండి? మేలు పొందుకోకముందు ఈమెలో విశ్వాసం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా నీ ద్వారా జరిగిద్దని ఆయన దగ్గరికి వచ్చాడు. విశ్వాసం, దేవుడు చేస్తాడని నమ్మకం, నమ్మిన వారి ద్వారా దేవుడు కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ఏమో విశ్వాసాన్ని గొప్ప చేస్తాడు. అలాగే మనం చూస్తే ఇస్సాకులో కూడా గొప్ప విశ్వాసం ఏముంది? చాలా గొప్పవాడుగా ఉన్నాడు. ఎన్నో మాట అంటే 5వ మాట. 6వది ఇస్సాకు ఇంకెలాంటి వాడంటే ప్రార్థనలో గొప్పవాడు. ఎలాంటి గొప్పవాడు చూద్దాం. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 25వ వాక్యంలో మనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 26వ అధ్యాయం. అక్కడ అతడు బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితులైన అహోజతును అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇక్కడ మనం చూస్తే యెహోవా నామమున ఒక బలిపీఠం 24, 23 చూస్తే అక్కడ అతడు బేర్షాబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను, అనగానే నీ సంతానం విస్తరింపజేస్తానని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమును ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇక్కడ ఈ పై వచనాలు మనం చూస్తే ఈ స్థలం ఎలాంటిదంటే భయపడిన స్థలము, చుట్టూ శత్రువుల చేత భయపడిన స్థలం, భయమున్న స్థలములో, ఆందోళన స్థలములో చుట్టూన మనుషులు అసూయపరులు ఉంటారు. ఇస్సాకు గొప్పవాడు అవుతుంటే, ఇస్సాకు ఆశీర్వదించబడుతుంటే, ఇస్సాకు అన్ని విధాలుగా గొప్పవాడు చేయబడుతుంటే అసూయపరులు ఉంటారు. అసూయపరులు ఓర్చుకోలేక అతను దొవిన బావులన్నీ కూడా బుడుస్తూ ఉంటారు. బుడుస్తున్నప్పుడు అప్పుడు భయపడుతుంటాడు. ఏ శత్రువు వచ్చి తనకు హాని కలగజేస్తాడని భయం,
కానీ చూడండి, ఎక్కడైతే భయం ఉంటుందో శత్రువుల భయం ఉంది ఇక్కడ ఇస్సాకి. భయపడుతున్న స్థలం నేను ఇక్కడ చెప్తున్నాను. ప్రార్థన పరుడు ఎలాంటి వాడంటే, నీ చుట్టూ భయాలు ఉండొచ్చు, నిన్ను భయపెట్టే పరిస్థితులు ఉండొచ్చు, నీ మనసులో భయాలు ఉండొచ్చు, నీ మనసులో ఆందోళన ఉండొచ్చు, నీ మనసులో కలవరాలు ఉండొచ్చు. వాటన్నిటికి జవాబు తీసుకొచ్చేది ఏంటంటే ప్రార్థన జీవితం. ఇక్కడ చూడండి, ఇస్సాకు ఎలాంటి వాడంటే ప్రార్థన పరుడు. భయం ఉన్న స్థలములో దేవుడు మాట్లాడుతున్న, ఇస్సాకు నేను మీ నాన్నకి ఎలాగ తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉంటాను, భయపడకు. నువ్వు పరిస్థితిని చూసి భయపడకు, మనుషులను చూసి భయపడకు, నీ చుట్టూన్న పరిస్థితులను చూసి భయపడకు. ఎంతో నీ చుట్టూ శత్రువులు ఉన్నారు, అసూయపరులు ఉన్నారు, ఓర్చుకోలేని వారు అందరిని చూసి, ఎవరిని చూసి భయపడకు. నేను నీకేమై ఉంటున్నాను, నీకు తోడై ఉన్నాను. ఎవరు నీకు తోడుగా లేకపోతే నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు వచ్చి అతన్ని ఏం చేస్తుంటాడు, ధైర్యపరిచి మాట్లాడుతున్నప్పుడు అక్కడ అతడు బలిపీఠం అనే ప్రార్థన బలిపీఠం కట్టాడు. కాబట్టి ప్రార్థన ఉన్న చోట నీలో భయాలు తొలగుతాయి. ప్రార్థన ఉన్న చోట శత్రువు నుంచి విడుదల పొందుతాం. ప్రార్థన ఉన్న చోట సమస్యలు ఉన్న చోట, ఆందోళన ఉన్న చోట, కలవరాలు ఉన్న చోట, నీ మనసులో ఉన్న పరిస్థితులకైనా అన్నిటికీ జవాబు తీసుకొచ్చేది ఒకటి, అదే ప్రార్థన. అది ఇస్సాకులో ఉంది. ఇస్సాకులో తన భార్య విషయంలో కూడా అతను ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే కూడా భయపడుతున్న స్థలాల్లో అతను నిలబెట్టింది కారణం ఏంటంటే ప్రార్థన. నువ్వు ఎటువంటి స్థలంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, నేను భయపెట్టే పరిస్థితుల్లో ఉన్నా, ఆ భయపడుతున్న స్థలాల్లో నిలబడేది ఏంటంటే ప్రార్థన జీవితం. ఇదేంటంటే ఎన్నో మాట చెప్పండి, ఇస్సాకు ఎంతో గొప్పవాడు, ప్రార్థనలో గొప్పవాడు. చివరగా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. భార్యను ప్రేమించుటలో గొప్పవాడు. చివరి మాట, భార్యను ప్రేమించుటలో ఇస్సాకు గొప్పవాడు. చివరి మాట చూడండి, 67వ వచనం, 24వ అధ్యాయం 67వ వచనం. 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి తీసుకొని పోయాను.